నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించిన ప్రధాని మోడీ బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కేఏ పాల్ కామెంట్స్ పెద్దల సభకు లోకనాయకుడు సీఎం స్టాలిన్ సమక్షంలో కమల్ హాసన్ నామినేషన్ ఏపీలో ఉపాధ్యాయ కొలువుల జాతర మెగా డిఎస్సి 2025 నేటి నుంచే ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చీనాబ్ ఉక్కు వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఖడ్డా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఆ వంతెన అందుబాటులోకి వచ్చింది. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. जून है, याद कीजिए, एक महीने पहले, ठीक एक महीने पहले 6 मई की वो रात पाकिस्तान के आतंकियों पर कयामत बरसी थी. अब पाकिस्तान कभी भी ऑपरेशन सिंदूर का नाम सुनेगा तो उसे अपनी शर्मनाक शिकस्त याद आएगी. पाकिस्तानी फौज और आतंकियों ने कभी सोचा नहीं था कि भारत पाकिस्तान में सैकड़ों किलोमीटर अंदर जाकर के आतंकवादियों पर इस तरह वार करेगा. बरसों की मेहनत से उन्होंने आतंकी जो इमारतें बनाई थी वो कुछ ही मिनटों में खंडहर में बदल गई है. బెంగళూరులో ఇటీవల ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తీవ్ర తొక్కిసలాట జరిగి 11 మంది మరణించడం తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. బెంగళూరులో పోలీసులు అనుమతి ఆపకుండా వేలు లక్షల మందితో పెరేడ్ చేసుకోవటం, ఆ సెలబ్రేషన్స్లో 11 మంది చనిపోవటం, 50 మంది గాయపడటం చూస్తుంటే దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో లక్షల మందితో పెరేడ్కు ఎలా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు. విచారం ఏమిటంటే బెంగళూరులో పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఆపకుండా వేల మంది ఏమో లక్ష మందో ఈ పరేడ్ చేసుకోవడం, సెలబ్రేషన్స్ 11 మంది చనిపోవడం, అంతేకాకుండా 50 మంది ఇంజూర్ అవ్వడం ఏమవుతుందో మన దేశంలో. అంతేకాకుండా ఇప్పుడు నిర్మల్ చూడండి, తెలంగాణలో నిర్మల్లో ఒక రైతు బిడ్డ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పోలీస్ ఆఫీసర్ ఆయన ఎత్తుకొని వెళ్ళడం, ఒక దొంగనో టెర్రరిస్ట్ తీసుకెళ్ళడం బాలేదు.
అలాగే తెలంగాణలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి. ఒకటే కాదు నిర్మల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 5 రోజుల క్రిందట ఘోరంగా పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఇచ్చి 3 యూత్ని కొట్టడం చట్ట విరుద్ధంగా. నిజంగా ఇది ఆలోచిస్తుంటే చాలా విచారంగా ఉంది. షాక్ అవుతున్నాను. ప్రజాస్వామ్యం ఉందా? మార్పు రావాలా వద్దా? ఆ మార్పు మనమే తేవాలి. నేను వస్తున్నాను. వీళ్ళందరి విషయంలో ఇక్కడ నాకు మన ప్రపంచ శాంతి సభకు పర్మిషన్ ఇచ్చారా? ఇచ్చారా? మనకైతే 1000 మందితో జిమ్ఖానా గ్రౌండ్స్ లో పెట్టుకోవాలో, కళ్ళు మూసుకోవాలో, ప్రీచింగ్ చేయకూడదు, ప్రేయర్స్ తప్ప. వీళ్ళకైతే ఎలాగ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో కూడా ఎలాగ 1,00,000 మందితో పరేడ్ చేయించారు. అంటే ఇష్టం వచ్చినట్టు కొంతమంది పోలీసులు చేస్తున్నారు, అందరూ కాదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, మార్పు రావాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరై కమల్కు మద్దతు తెలిపారు. వాస్తవానికి కమల్ హాసన్ బుధవారమే నామినేషన్ వేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. తన తాజా చిత్రం థగ్ లైఫ్ ఈవెంట్లో కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో సినిమా వ్యవహారాలు చక్కదిద్దిన తర్వాతే నామినేషన్ వేయాలని ఆయన భావించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి 2025 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ విధానం జరగనున్న ఈ పరీక్షల కోసం పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గాను 3,36,305 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు.
ఆ స్లిప్ రెండు గత జగన్ ప్రభుత్వంలోని 5 ఏళ్లు డీసీసీబీలని అవినీతిలో కూరుకుపోయేలా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరు, విజయవాడ డీసీసీబీల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం డీసీసీబీల్లో అవినీతిపై హౌస్ కమిటీ నియమించి విచారణ చేయిస్తున్నదని చెప్పారు. నకిలీ పాస్ పుస్తకాలతో అక్రమంగా కోట్ల రుణాలు తీసుకున్నారని మండిపడ్డారు. సమీక్షలో స్పష్టంగా మేము నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా 12 రూపాయల కంటే ఒక పైసా తక్కువ రాకూడదు. ఇప్పటికే ఏవైతే ట్రేడింగ్ కంపెనీలతో ప్రాసెసర్తో మాట్లాడాం, మేము ఆ రేటుకి కొనలేమండి, ఎట్టి పరిస్థితుల్లో మేము 7-7.5 కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టంగా చెప్పారు. అయినా సరే మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. కంపల్సరీగా ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ 8 రూపాయలకు కొనాలి. పూర్తిగా వారి బాధ్యత తీసుకోవాలి. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే 1 కేజీ 12 రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి 5.5 లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం. కేజీకి 8 రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు, ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్కి ఇవ్వడానికి నిర్ణయించాం. అయితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కలగూర గంపలాగా అంతా మేమే తెచ్చాం, ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు. మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు, మేము 4 రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది. దీనికి 100 నుంచి 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అంటే ఎప్పుడూ లేదు, ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఈరోజు నల్లబెర్లీకి కానీ, ఈరోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం. 3వది కోకో. మీ అందరికీ తెలుసు, కోకో ధరలు బాగా పతనం అయ్యాయి. 5-6 సార్లు మీటింగ్ పెట్టాం, సెక్రటరియట్లో పెట్టాం, మా ఆఫీసర్స్ పెట్టారు, నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం. రైతులందరితో మాట్లాడాం. 450 రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం. కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంను పోలీసులతో అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున దీనిని విజయవంతం చేశారంటూ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీల దివాలా కోరుతనం బయటపడకుండా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని కూడా ప్రయోగించారని మండిపడ్డారు. డీజీపీకి ఇవ్వాలి. ఆ డీజీపీ గారి పేరు ఏంటి? హరీష్ కుమార్ గుప్తా గారు, ఐపీఎస్ ఆఫీసర్. సుమారు ఒక 50 సార్లు ఫోన్ చేశా. ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ 2-3 నెలల్లో 50 సార్లు ఫోన్ చేశా. రింగ్ అయిద్ది, కట్ అయిద్ది. ఒక 25 సార్లు నుంచి అసలు రింగ్ కూడా కావట్లా. అంటే బ్లాక్లో పెట్టేశారు ఆయన, మహానుభావుడు హరీష్ గుప్తా గారు. మొన్న 3 సార్లు మెసేజ్ పెట్టా, మీకు కావాల్సింది చూపిస్తా. అయ్యా, వీ వాంట్ టు మీట్ యూ, ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి,
మీకు మేము ఒక బృందంగా వచ్చి మీకు విన్నవించుకోవాలి అంటే సమాధానం లేదు. డోంట్ కేర్ బస్. మేము చంద్రబాబు చెబితేనే మేము ఇస్తాం తప్ప మీ ఊరిని మీరు అడిగితే ఇవ్వము అనే పద్ధతుల్లో ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి డీజీపీ గారు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి, ఎవరు చెప్పుకోవాలి? ఇక న్యాయస్థానాలు తప్ప మాకు గత్యంతరం లేదు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి, సరే ఎస్పీ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు పాపం ఆయన, ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఎస్పీ గారిని వెళ్ళి కలుస్తున్నాం, ఆయనకి ఇస్తున్నాం, డీజీపీ గారికి కూడా ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్తే, నేను ప్రయత్నం చేస్తే ఆయన ఇవ్వట్లా. ఇది మే 7th పెట్టా. సార్ నమస్తే, దిస్ ఈజ్ అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. I want your appointment to give representation, sir. I am trying on phone number of this, but unfortunately unable to reach you, sir. Please kindly give me time to submit my representation. Awaiting your kind reply. Ambati Rambabu, ex-minister. No response. మే 11 అదే పెట్టా. మళ్ళా మొన్న మండే పెట్టా. దేనికి ఈ ధర్నాలకు సంబంధించిన విషయంలో, నమస్తే సార్, దిస్ ఈజ్ అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్. సార్, వీ వుడ్ లైక్ టు సబ్మిట్ రిప్రజెంటేషన్ టు యువర్ గుడ్ సెల్ఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టుమారో అబౌట్ ది పీస్ఫుల్ ర్యాలీస్ throughout the state on 4/6/2025 to express our views against the government attitude is not fulfilling the election promises. Already we have given representation to the local jurisdictional police officers seeking to conduct peaceful rallies. So for your subordinate officers have taken decision on this issue. Hence we request you, honorable authority, to meet you in the early hours. దానికి సమాధానం లేదు. డీజీపీ గారు కోతవేడి దూరంలో ఉంటాడు. నేను ఎక్స్ మినిస్టర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతని. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అయ్యా మిమ్మల్ని కలుస్తామయ్యా అంటే సమాజం ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇది పోలీసింగ్ ఉందా ఈ రాష్ట్రంలో? అంటే పోలీసులు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రౌడీ బృందంలాగా తయారైంది. గంజాయి తాగి పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం, అమ్మాయిలపై రేపులు చేసేవారు జగన్కు చిన్నపిల్లకాయలట. ఆయన మాటలో ఏమైనా అర్థం ఉందా అని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి పిల్లకాయలపై పెట్టిన కేసులు దొంగ కేసులని జగన్ అంటున్నాడు. మరి ఆ పిల్లకాయలపై పెట్టిన కేసుల్లో కొన్ని జగన్ హయాంలోనే పెట్టారని ఆనం నిలదీశారు. 5 నెలలు అయినట్టుంది. సో ఐఎమ్ సారీ ఫర్ ద లాంగ్ బ్రేక్. ఐఎమ్ బ్యాక్. ఐ థింక్ 2 days బ్యాక్, 2 రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి తెనాలికి పోయాడు. ఎవరి కోసం పోయాడు అనేది మళ్ళీ మాట్లాడతాం. మై పాయింట్ ఈస్, తెనాలిలో పోయినప్పుడు చీఎం అని జనాలు అరుస్తుంటే మా పిచ్చోడు, మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు. తిక్కనాయాలా, అది సీఎం కాదురా, చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా, చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద, సిబిఎన్ గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారు ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు, మిగతా అన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఏంది 22 కేసులు?
ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఈ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి, ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, సిబిఎన్ గారి మీద ఒక కేసు. పుంగనూరులో బాబు గారు దాడి చేయించారు. బాబు గారు పోయి పుంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు, అదొక కేసు. పబ్లిక్ మీటింగ్లో జనాల్ని ఇబ్బంది పెట్టాడు, అదొక కేసు. సభలో ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు, అది ఒక కేసు. తిక్క తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా కరోనా మీద అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఇన్ని కేసులు పెట్టి బాబుగారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు? మా హాఫ్ టికెట్ పాయింట్ ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మడకశిర వైకాపా ఇన్ఛార్జ్ ఈర లక్కప్ప శుక్రవారం తీవ్రంగా స్పందించారు. తెనాలిలో పోలీసుల దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎంఎస్ రాజు అనుచిత వ్యాఖ్యలను లక్కప్ప ఖండించారు. ఎంఎస్ రాజు నోరు అదుపులో పెట్టుకోవాలని, సైకిల్పై తిరుగుతున్న ఆయన సొంతంగా క్యాంప్ ఆఫీస్ కట్టుకున్న విషయం ప్రజలందరికీ తెలుసునని లక్కప్ప ఫైర్ అయ్యారు. అంటే ఎంఎస్ రాజు గారు, తెనాలి మీ అబ్బా సొత్తా అని అడుగుతున్నాను. మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి మా యొక్క కార్యకర్తల పైన లేనిపోని కేసులు పెట్టి హింసకు గురి చేస్తుంటే కనీసం పరామర్శించడానికి కూడా పోతే మీరు అనేకమైనటువంటి అపప్రచారం చేస్తున్నారా? సంవత్సరం కాలేదు సైకిల్లో తిరగనిటువంటి రాజు ఈరోజు క్వారీలు కట్టుకున్నావు, 5-6 జీప్లు వస్తున్నాయి, లక్షల్లో కోట్లలో వ్యవహారం చేస్తున్నావు. ఇదంతా ఎక్కడొచ్చింది? నువ్వు అక్రమ సంపాదనే, భూ కబ్జానే. నిన్న మొన్నటి వచ్చినటువంటి నువ్వు పెద్ద ఆఫీస్ బంగ్లా కట్టుకుంటావా? ఎక్కడా నీకు? ఏదో ఎవరు మాట్లాడలేదు ఊరుకున్నారు అంటే విర్రవీగుతున్నావా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సమాధి కట్టినటువంటి వాళ్ళు ఎవరప్ప అంటే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అని మేమైతే గంభీరంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎంఎస్ రాజు గారు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు. కర్నూలు నగరంలో పుస్తకాల పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యాపారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కార్యదర్శి సాయి ఉదయ్ విమర్శించారు. శుక్రవారం కర్నూలులో కార్పొరేట్ ప్రైవేట్ అయిన శ్రీ చైతన్య, నారాయణ, శ్రీలక్ష్మి, మాంటేశ్వరి, భాష్యం విద్యా సంస్థల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యా సంస్థల తరగతులు ప్రారంభం కాకముందే పుస్తకాలు అమ్ముతున్నారని తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పుస్తకాల మాఫియాను అరికట్టాలని వెళ్ళడం జరిగింది. ఇదైతే శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, శ్రీలక్ష్మి ఈ స్కూళ్లలో అధిక ఫీజులతో తల్లిదండ్రులకి పుస్తకాలు అమ్మడం జరుగుతుంది. దీనివల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నామని అక్కడ తెలియజేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారికి మేము ఫోన్ చేసి ఈ విషయాలు తెలియజేస్తే నిమ్మకి నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే కర్నూలు నగరంలో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు అయితే పుస్తకాల మాఫియాని చేస్తున్నాయో ఈ మాఫియాని అరికట్టాలి. లేని పక్షంలో ఈ మాఫియాకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఆందోళన చేయాల్సి వస్తుంది. ఇప్పటికే మీకు ఎన్నోసార్లు పుస్తకాలు అధిక ఫీజులతో వసూలు చేస్తున్నారని వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వాటన్నిటిపైన ఏ స్కూల్లో అయితే అధిక ఫీజులతో పుస్తకాలు అమ్ముతున్నారో ఆ స్కూల్ అన్నిటిపైన చర్యలు తీసుకోవాలనేసి జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థులను కలుపుకొని తల్లిదండ్రులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకి దిగాల్సి వచ్చుననేసి హెచ్చరిస్తున్నాం. నా పేరు సాయి, కర్నూలు నగర కార్యదర్శి. కుప్పం మండలంలోని చెక్కునత్తం గ్రామ పంచాయతీలోని రైతు సేవా కేంద్రంలో సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రశేఖర్ శుక్రవారం నాడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని కొనియాడారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహేంద్రబాబు, చెక్కునత్తం మణి, రాజా తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీలో రైతులకు సబ్సిడీపై వేరుశెనక్కాయల పంపిణీ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క రైతుల కోసం ఈ రైతు ప్రభుత్వంగా మన చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతిగా రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని, గత 5 సంవత్సరాల్లో పడిన ఇబ్బందులన్నీ అధిగమిస్తూ రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసుకోవాలని అనేక రకాలైనటువంటి సబ్సిడీల ద్వారా రైతులను ఆదుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ వేరుశెనగ విత్తనాలు కూడాను దాదాపు 1000 చిల్లర వరకు సబ్సిడీ ఇచ్చి రైతులకు అందిస్తున్నారు. అది నాణ్యమైనటువంటి విత్తనాలు సప్లై చేయడం అనేది చాలా గమనించదగిన విషయం. కాబట్టి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి రైతు కూడాను ఒక్క సెంటు భూమి కూడా వృధా చేయకుండా ప్రతి సెంటు భూమి కూడా వ్యవసాయంలోకి తీసుకురావాలనే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానానికి మన రైతులందరూ కూడా ముందుకు రావాలి. రైతులు అన్నదాతే వెన్నుముక్క అనేది అందరూ చెప్పే విషయం. దాన్ని నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి రైతులకు అన్ని విధాలుగా ముందుండి ఆదుకుంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోరిక మేరకు ఏ రకాల సబ్సిడీలు కావాలన్నా కుప్పం నియోజకవర్గంలో అన్ని రకాలైనటువంటి రైతులకు సబ్సిడీలను కూడా అందించి రైతుల్ని బాగు చేసే కార్యక్రమంలో ముందడుగు ఉంటుందని ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడు తెలియజేసుకుంటూ అది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.